వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మస్థానం గుర్తు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ను ధర్మాసనం 2 సార్లు విచారించింది. ఉదయం, మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విచారణ చేపట్టారు. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. కేసుల విచారణ లేకుండా ఇన్ని కేసులు ఎలా వేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణకు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు హాజరు కాలేదు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి కేసుల విచారణ జరుగుతుందని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున వాటిని పాటించాల్సిందేనని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమిటో ట్రయల్ కోర్టులకు తెలుసు. సిబిఐకి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని ఇప్పటికే చెప్పాం. నవంబర్ 11 నుంచి మొదలయ్యే వారంలోగా జాబితా రూపొందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా వైఎస్ జగన్ విషయంలో పెద్ద ఎత్తున వాయిదాలు వేస్తున్నట్లు రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అలాంటి వ్యక్తి కేసుల్లో ఇప్పటికీ చలనం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.